గర్వం ఉంటుంది అని అంటే, ఈ గర్వానికి ఒక గౌరవం దొరుకుతుంది అని అంటే, ఈ గౌరవానికి ఒక గర్జన కంఠంలోకి వస్తుంది అని అంటే, నేను ఒక కట్టర్ హిందూ అని చెప్పుకునేటప్పుడు నరాలకేనే వస్తుంది. మీకు వస్తుందా రాదా? మీరు చెప్పురి ఫ్రెండ్స్. పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటాం. నా సనాతనం మమతల హోమం అని చెప్పి మాట్లాడుకుంటాం. సో నా సనాతన ధర్మంలో కేంద్ర బిందువు అయిన నా దేవాలయాల గురించి మనం ఎందుకు తక్కువ మాట్లాడుకుంటాం అనేది ఒక చర్చ. బికాస్ మీరు కరెక్ట్గా యాది పెట్టుకుంటే, నేను పోయిన నెలలో కూడా ఈ టాపిక్ తీసుకొని వచ్చిన. దేవాలయాల భూములు, దేవాలయాల ఆస్తులు కబ్జా అవుతుంటే మనం పీక్ కట్టలు కడుతున్నామా మనం అందరము అని చెప్పిన. బికాస్ కేవలం తెలంగాణలోనే మనం తీసుకొని చూస్తే 87,235 ఎకరాల భూమి దేవాదాయ శాఖ భూమిలా 25% కబ్జా అయిపోయింది. 25% కబ్జా అయిన భూమిలో వీళ్ళు ఎంతమందికి కేసులు వేసిర్రాబోయ్ అని అంటే, కేవలం 2,338 ఎకరాలకే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ కట్టలు కడితే ఈ ప్రభుత్వాలు ఇది మాది కదా అని చెప్తున్నారు. మొన్న పంచలింగ దేవాలయం దగ్గర కూడా మనం పోయి మాట్లాడితే అది ఎండోమెంటోడు మాట్లాడకుండా రెవెన్యూడు అని మాట్లాడతారు. ఎందుకు? తర్వాత యాక్షన్ చేయనీకే. ఇది రెవెన్యూ, మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది లేదు, మా దగ్గర అవి లేకుంటే నువ్వు పీక్ కట్టలు కట్టడానికి ఇన్ని రోజులు జీతం తీసుకుంటున్నావా? హీ మే బీ ఎ కమిషనర్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎ సెక్యూరిటీ గార్డ్ ఇన్ ది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. దెన్ వై ఎ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇంతగానం వృధా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో ముంబై యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ సెంటర్తోని మన హిందూ స్టడీస్ అంటే టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సులు స్టార్ట్ అయినాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సులు వస్తున్నాయి. థ్యాంక్స్ టు అవర్ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండ్ టు దట్ మ్యాటర్ ఫడ్నవీస్ గారి నేతృత్వంలో, ఏకనాథ్ షిండే గారి నేతృత్వంలో ముంబై యూనివర్సిటీ ఇవాళ సర్టిఫికేట్ ఆన్ టెంపుల్ మేనేజ్మెంట్ లాంచ్ చేస్తుంది. ఇది ఇవాళ న్యూస్ కాదు, లాంచ్ చేసి కూడా 1 year అయింది. దురదృష్టం ఏంటంటే మనకు తెలియదు. గిరీష్, టెంపుల్ మేనేజ్మెంట్ ఏంది గిరీష్? హాస్పిటల్ మేనేజ్మెంట్ చూసినాం, బిజినెస్ మేనేజ్మెంట్ చూసినాం, టెంపుల్ మేనేజ్మెంట్ ఏంది అని అంటే, బిడ్డ ఓ సనాతన బిడ్డ, కట్టర్ హిందూ నువ్వు కావాలనంటే నీ దేవాలయాల వైభవం ఫస్ట్ తెలవాలి బిడ్డ. నీకు దేవాలయ భూములను ఊకనే కబ్జా చేయనికే రాలే మనని కాఫిర్ అనుకుంటా ప్రతి ఒక్కడు వాడెవడైనా సరే. దేవాలయాల భూములకే ఎంత ఉంటే నీ దేవాలయాలు ఎంత గట్టిగా ఉన్నాయో, నీ దేవాలయాలు ఎంత పవిత్రంగా ఉన్నాయో, నీ దేవాలయాలు కొంతమంది జీవితాలకు కాదు ప్రపంచానికి దిక్సూచి అయిందో నువ్వు తెలుసుకోవాలా. అది తెలుసుకోవాలనంటే ప్రాబ్లం ఏంటనంటే, ఇవాళ మనము సైన్స్ నేర్చుకుందామా లేకపోతే కరెన్సీ గురించి నేర్చుకుందామా అంటే ఫస్ట్ నోట్లు లెక్క పెట్టుడు నేర్చుకుందాం గిరీష్. మనం ఓటు వేయాలన్నా నోటే, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా నోటే, ఎవరికైనా సజెషన్ ఇవ్వాలన్నా నోటే. ఫస్ట్ నోట్లు లెక్క పెట్టుకుందాం గిరీష్ అని అంటే, అందుకనే కదా నోట్లు లెక్క పెట్టుకునేటట్టు టెంపుల్ మేనేజ్మెంట్లా తీసుకొని వచ్చిన. ఆ హిందువులకు ఎవడైతే నోట్ల గురించి దూరం ఉరుకుతూ ధర్మానికి దూరం అయిండు చూడు, వాణ్ణి మళ్ళీ ధర్మానికి దగ్గర తీసుకురానికి నేను మాట్లాడుతున్నా. ఇవాళ టెంపుల్ మేనేజ్మెంట్ అనేది పోరగాల మజాక్ కాదు. ఇవాళ ముంబై టు ఆక్స్ఫర్డ్ టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సులకు పోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంది అని చెప్పి మాట్లాడితే, దరిద్రం ఏంది అని చెప్పి మాట్లాడితే, సరే దరిద్రం ఎందుకు పొద్దున ప్రాబ్లం ఏంది అని అంటే, హిందూయిజం అనేది ప్రపంచ దేశాలలో ఒక ఓల్డెస్ట్ రిలీజన్ మనందరికీ తెలుసు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్ ఉన్నామా? కరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలనంటే వీఆర్ అన్ఆర్గనైజ్డ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. నేను అన్న స్టేట్మెంట్ చాలా పెద్దది. వీఆర్ అన్ఆర్గనైజ్డ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. క్రమశిక్షణగా మనం అందరం విడిపోయి ఉన్నాం. మనం కలవద్దు అన్న క్రమశిక్షణలో పెంచిరు మనని చుట్టుపక్కల ఉన్న రాజకీయ పార్టీలు. ఒక ఆర్గనైజేషన్ లేదు. నిజంగా చెప్పాలంటే సెంట్రలైజ్డ్ రికార్డ్స్ ఏడ ఉంటాయి. దేవాలయాల మీద పడి మాత్రం ప్రభుత్వాలు ఊగుతూ ఉంటాయి, దయ్యాలు ఊగినట్టు, ఊడల మర్రి లెక్క. కాకపోతే మన దేవాలయాల రికార్డులు ఏవి రానంటే ఆడపోయి ఎండోమెంట్ అని అడుగుమంటాడు, ఎండోమెంటోడు రెవెన్యూ అని అడుగుమంటాడు, లాస్ట్కి వచ్చి రెవెన్యూడు ఇది మాది అని అంటాడు. వీళ్ళిద్దరు కుమ్మక్కై ప్రాజెక్టులు కొట్టేస్తారు. తర్వాత ఆక్షన్ చేసినాం, ఎండోమెంట్ దగ్గర లేదు కదా, ఎండోమెంట్ భూమి అయితే ఆక్షన్ చేయం కానీ ఇది చేస్తాం కదా అంటే, ఒక
నెత్తికి కొట్టుకోనికి ఏరాయి అయిపోయింది దరిద్రానికి. కానీ అనుముల రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కోసిగిలో కూడా దేవాలయ భూమి మొన్న జీవో ఆర్డర్ పాస్ చేశారు. అడిగే నాదుడు లేడుగా, ఎందుకంటే నీకే తెలియకపోయా నీ చరిత్ర. బికాజ్ వీఆర్ అన్ఆర్గనైజ్డ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే బ్రదర్. ఒకసారి ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు తీసుకున్నా గిరీష్ అని చెప్పి మాట్లాడితే, దేవాలయాలు అనేది ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, నిజంగా చెప్పాలనంటే లార్జెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీకి కేంద్ర బిందువులు రవై. ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఇవాళ నువ్వు ఒక దేవాలయం కట్టాలనంటే, పురాతన దేవాలయం నువ్వు పోయి అడిగి చూడు బిడ్డ, అట్లాంటి దేవాలయం మళ్ళీ ఒకసారి కట్టాలనంటే టచ్ వుడ్ చెప్తున్నా, టచ్ వుడ్ డంకేపే చోట్ 10,000 కోట్లు అవుతుంది ఒక్కొక్క బడ్జెట్. 10,000 కోట్లు అవుతుంది నీ దేవాలయం కట్టాలనంటే. నీకు ఏ కట్టడాలు ఉన్నాయి చెప్పు, అట్లా పెద్దవి ఏ కట్టడాలు ఉన్నాయి? 10,000 కోట్లు. సో అవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు కావు, లార్జెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ చూపుతున్న కేంద్ర బిందువులు. వెన్ ఐ సే దిస్, ఎప్పుడైతే నేను ఇది మాట్లాడుతానో ఆధారాలు పెట్టే మాట్లాడతా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనంట, సిఈఓ. ఎందుకంటే ఆయననే అన్నాడు, నేను చీఫ్ మినిస్టర్ కాదు, నేను సిఈఓ అని అన్నాడు. ఆయన ఏమని అన్నాడు తెలుసా? అరే కేవలం దేవాలయాల్లో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీని మానిటర్ చేస్తే మనకు వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా? టెంపుల్ ఎకానమీలా 6 లక్షల కోట్లు. నువ్వు చెవులు పెద్దగా పెట్టిను, ఎంత? 6 లక్షల కోట్లు. ఇది సాక్షాత్తు ద విజనరీ అని చెప్పి మాట్లాడుకుంటాం కదా ముఖ్యమంత్రులల్లా, వర్కహాలిక్ చీఫ్ మినిస్టర్, ద ఆంధ్రప్రదేశ్ సిఈఓ మాట్లాడిన మాట ఎంత? టెంపుల్ ఎకానమీ 6 లక్షల కోట్లు. ఈ ఫిగర్ ఆయన ఎట్లా డిరైవ్ అయ్యిండు అని అనేది పక్కకు పెడితే, బట్ ఆయన విజన్, ఆయన ఆలోచన మనకు అర్థమైంది. ఆ ఫిగర్ ఎట్లా వచ్చిందో తర్వాత చూద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆయన ఏమన్నాడంటే, ఒక్కసారి ఇది మనం అందరం చేస్తే 32 లక్షల యాక్టివ్ హిందూ దేవాలయాలు ఏవైతున్నాయో అవి ఒక్క గొడుగు కిందికి తీసుకురాగలుగుతాం. అండర్ వన్ అంబ్రెల్లా మనం తీసుకొని వస్తే, ఒక సింగిల్ ఫెడరేషన్ పెట్టి ఎంత హల్చల్ ఉంటుందో చూడుండ్రు దేవాలయాలకు అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ 2024లో ఒక పేపర్ పబ్లిష్ అయింది, ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ బై రంజిత్ కుమార్ బిందాని అండ్ జనరంజన్ మొహాంతి cited నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSSO డేటా తీసుకొని ఇప్పుడు గిరీష్ గారు మాట్లాడుతుండు చిత్రగుప్తల. ఈ NSSO డేటా ప్రకారం ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు అని అన్నారు, దానికి చెప్పలే. బట్ ఈ NSSO డేటా ఏం మాట్లాడుతుందంటే, టెంపుల్ ఎకనామిక్ యాక్టివిటీ ఎంత అవుతుందో దేవాలయాల వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా మానిటర్ చేస్తే 3.02 లక్షల కోట్లు, 3.02 lakh crore. అంటే భారతదేశ జీడిపికి మన దేవాలయాలు, కట్టర్ హిందువుల దేవాలయాలు 2.32% ఆఫ్ ది జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. గర్వంగా చెప్పి ఇప్పుడు హిందూ అని మన దగ్గర దోసుకునే తత్వాలు కావు, ప్రభుత్వాలకు బిచ్చమేసినాం. మనని కాఫిర్ అని చెప్పి మాట్లాడతారు చూడు, వాడికి బిచ్చమేసినాం. ఎవరు? మన దేవాలయాలు దేశ జీడిపిలా 2.32% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పి NSSO డేటా చెప్తున్నది. వీడికి ఆగిపోయింది అంటే వీడికి ఆగలే. ఇవాళ ఈ టెంపుల్ని మనం మేనేజ్మెంట్ చేసే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా అంటే లేదు. అరే కేవలం ఒక తిరుమల తిరుపతి తీసుకుంటే, ఆ కలియుగ వైకుంఠమైన శ్రీనివాసుడి దేవాలయాన్ని మనం తీసుకుంటే సుమారు 24 మిలియన్ మంది విజిట్ చేస్తారా సంవత్సరానికి. నేను ఈ డేటా ఎప్పటితో పాతది చెప్తున్నా, లేటెస్ట్ది కాదు. ఇంకా 24 మిలియన్ల మంది సంవత్సరానికి విజిటర్లు వస్తారు. అంటే వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి సుమారు 8,000 ఎంప్లాయీలు ఏ కంపెనీకి ఉన్నాయా? ఓ మాట ఎప్పుడు నాకు ఏ కంపెనీకి ఉన్నాయి? అండ్ నా కలియుగ దైవం ఎవరైతే ఉన్నారో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి Z++ కేటగిరీలు ఉంటాడు. Z++ కేటగిరీలు ఎందుకు ఉంటాడు తెలుసా? మోతబరిలు ఎందుకు ఉంటాడు తెలుసా? 30% ట్యాక్స్ కడతాడు దేశానికి, 30% ట్యాక్సులు కడతాడు ప్రభుత్వాలకు. నా కలియుగ వైకుంఠుడు. గర్వంగా చెప్పుకో హిందూ ధర్మంలో పుట్టినందుకు. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లా
కరెక్ట్గా లెక్కగట్టి తీస్తే ఒక్క రోజులో 1,00,000 మంది వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అరే 6 దేవాలయాలే తీసుకో నువ్వు యావత్ భారతదేశంలో 6 దేవాలయాలే ఫ్రెండ్స్. 6 దేవాలయాలే తీసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లా ఈ 6 దేవాలయాలలో వచ్చిన క్యాష్ డొనేషన్స్ అంటాం చూడు మనం. క్యాష్ డొనేషన్స్, దానం అని అంటాం కదా, గుడికి మనం దానం చేసుడేంది కానీ డొనేషన్ సమర్పించుకుంటాం కదా పరమేశ్వరుడికి, ఆర్ టు దట్ మ్యాటర్ భగవత్ స్వరూపుడికి. 24,000 కోట్లు. ఎంత? 24,000 crores. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏ మతంలకేని, ఏ గుళ్ళలకేని, ఏ బిల్డింగ్లకేని వచ్చినారా పోయి పైసలు చెప్పు. 24,000 కోట్లు. కేవలం నేను 6 టెంపుల్లోనే తీసుకొని మాట్లాడుతున్నా అకార్డింగ్ టు ది NSSO డేటా. అకార్డింగ్ టు 2024 KPMG రిపోర్ట్ ప్రకారము రిలీజియస్ టూరిజం భారతదేశంలో 60% డొమెస్టిక్ ట్రావెల్తోని కంపారిజన్ చేసి చూస్తే మనకు 60% దేవాలయాలకు మన టెంపుల్ టూరిజం ఉంటుంది. సుమారు ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే 1,433 మిలియన్ డొమెస్టిక్ టూరిస్టులు 2022లా, 6.64 మిలియన్ ఫారిన్ టూరిస్టులు టెంపుల్ టూరిజం దర్శనాలు చేసుకున్నారు మన దేవాలయాలు అని చెప్పి డేటా చెప్తున్నది. వెనకటికి ఒకడు మాట్లాడిండు, हम 15 करोड़ है ना, हम 25 करोड़ है ना, तुम 100 करोड़ ना అని చెప్పి మాట్లాడు. తాజ్మహల్ देखने आते అని అన్నాడు. బైగన్ ఆతే బైగన్, హైదరాబాద్ కా ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, దానికి మీనింగ్ ఉండదు. కాకపోతే మనం మాట్లాడుకో బైగన్ కే బాతా మత్ కరో భాయ్, बैंगन के बाता मत करो, नहीं तो ऐसा आपको गिरगिर 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 गिरा देते बाता करके. ये बैंगन के बाता बंद करो. 25 साल से मैं भी चारमीनार पे बैठा हूं, माँ की किरकिरी मुझे भी पता है, कहां से रोकड़ा निकलता करके. बैंगन के बाता करके आज तक चला लिया आप लोग, अब नहीं चलेगा, क्योंकि मेरा हिंदू जागृत हुआ है और दूसरे हिंदू को जागृत कर रहा है, और यह सिलसिला लगातार चलेगा, हर दिन चलेगा, हर बार चलेगा, बार चलेगा और हर बार चलेगा. 60% సుమారు వీళ్ళకి చెప్తున్నా కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారము డొమెస్టిక్ టూరిజం ఇండస్ట్రీ ఏదైతుందో 256 బిలియన్. టెంపుల్ టూరిజం అంతా కంపారిజన్ ఇట్లా మనం చేసుకొని చూస్తే డొమెస్టిక్ టూరిజం ఇండస్ట్రీ కంప్లీట్గా 256 బిలియన్ అనంట. అందులో సుమారు 45 మిలియన్ ప్లస్ జాబ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జనరేట్ చేస్తుందట. దేవాలయం పెట్టుకుంటే ఏమొస్తుంది అని అంటాడు, ఆ దేవాలయం చుట్టేడు ఇడు హోటల్ పెడతాడు, ఆ హోటల్ మీద మియా కాకా ఫోటో పేరు పెట్టరా అని అంటే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మళ్ళా దేవాలయాలు వద్దు, కానీ దేవాలయాల పక్కన మాత్రం దందలు కావాలా ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ వి స్కూల్ కోర్స్ అని 25,000 రూపాయలు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పర్స్పెక్టివ్ మేనేజ్మెంట్, అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ ఎకానమీ, సర్వీసెస్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది టెంపుల్ కింద కోర్సులు స్టార్ట్ అయినాయి. ఇప్పటిదాకా దేవాలయాల మీద కూడా మనకు చాలా లొల్లులు ఉన్నాయి కదా, పబ్లికా ప్రైవేటా, ఈ టెంపుల్స్ ఎక్కడ అని చెప్పి మనకు ఉన్నాయి. దీన్ని కూడా విభజించి నేర్చుకునే తత్వం మనకు ఒక ఆస్కారం దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ టైం దొరికితే నేను కూడా ఎన్రోల్ అయిదామని అనుకుంటున్నా. ఫస్ట్ మనం నడవాలి కదా, మనం నడిచినాక వేరేలో నడవాలని అడుగుతాం. మనం ఎన్నో దేవాలయాలు ఫ్యామిలీ ట్రస్టులు నడుపుతున్నారు, ఎక్సెట్రా వాళ్ళందరూ నడుపుతున్నారు. నేను ఒక చిన్న కేస్ స్టడీ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఒకడు మాట్లాడతాడు కదా, సనాతన ధర్మం హిందువులు, ఆ సనాతన ధర్మం అనేది డెంగ్యూ మలేరియా లాంటిది అని చెప్తాడు కదా, ఆ నోట్ల మన్నువాడ అని ఇంట్లో పీనిగెళ్ళా ఇట్లనే చేస్తా నా ధర్మం కాడికి వస్తే. ఆడికొక కేస్ స్టడీ చెప్తున్న, తమిళనాడులో దేవాలయాల రెవెన్యూ 6,000 కోట్లు అని చెప్తారయ్యా. ఎంత? దేవాలయాలకైనా వచ్చే రెవెన్యూ 6,000 కోట్లు అని అంటారు. ఆ 6,000 కోట్లలో ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నా, 10 స్కూళ్ళు కడుతున్నా 50 కోట్లు పెట్టి. ఎంత అయింది? 500 కోట్లు అంతే కదా. 50 కోట్లు పెట్టి 10 స్కూళ్ళు కడితే ఎంత అయింది? 500 కోట్లు. అంటే ఇంకా నా దగ్గర ఫండ్ ఎంత ఉంది? ఈ కట్టర్ హిందూ దగ్గర 5,500 కోట్లు ఉన్నదా లేదా? అదే నేను ఏం చేస్తా అంటే 1,00,000 స్టూడెంట్లకు, హిందూ స్టూడెంట్లకు 1,00,000 మందికి 50,000 రూపాయలు డొనేషన్ ఇస్తా, చదువుకోమని పైసలు ఇస్తా. ఎంత అయింది?
500 కోట్లు అయిందా? అప్పటికైనా నా దగ్గర 5,000 కోట్లు ఉన్నది బ్రదర్. అప్పటికైనా నా దగ్గర 5,000 కోట్లు ఉన్నది. నా హిందూ సోదరులకు, నా హిందూ సోదరులకు, నా హిందూ కుటుంబాలకు ప్రాబ్లం వస్తే 1,00,000 రూపాయలు 50,000 మందికి నేను మెడికల్ ఎయిడ్ ఇస్తా. 500 కోట్లు అయింది. ఇంకా నా దగ్గర 4,500 కోట్లు ఉంది బ్రదర్. 2,500 కోట్లు నేను మళ్ళీ నా దేవాలయాలు, చిన్న చితక దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు గౌరవ వేతనాలు నా పంతులకు ఇచ్చుకుంటా. పూజ ఎవరైతే చేస్తున్నారో, నా ధూపదీప నైవేద్యం పెట్టే నా పరమేశ్వరుడికి ఎవరైతే చేస్తున్నారో, సేవ చేస్తున్నారో వాళ్ళకి జీతాలు ఇచ్చి టెంపుల్ని మెయింటైన్ చేసి అక్కడ ఉన్న క్లీనింగ్ గీనింగ్ గిమియన్స్ అంతా డెవలప్ చేయడానికి నేను 2,500 కోట్లు ఇస్తా. 4,500 కోట్ల నుంచి ఎంత? 2,500 కోట్లు తీసేసిన. ఇంకా నాకు మ్యాథమెటిక్స్ కూడా మర్చిపోతున్నా, అంత పైసా నా దగ్గర మిగిలింది. అందులో నుంచి నేను 250 కోట్లు ఇచ్చి ఒక 5 కాలేజీలు చేస్తా. అంటే 250 కోట్ల 1,250 crores ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 250 crores అంటే 1,750 crores. మ్యాథమెటిక్స్ కూడా మర్చిపోతున్నా. అయినా నా దగ్గర పైసలు మిగిలినాయి. అప్పటికి ప్రతి దేవాలయానికి 2 ఆవులను దానం చేస్తా. 2 ఆవులను నేను ఇస్తా. గోమాతకు పూజ చేసుకునే ఇక దాన్ని మించిన గర్వం ఏమున్నది నాకు హిందువుకి? గోశాలలు బతుకుతాయి, నా గోమాత బతుకుతుంది, గోరక్షకులకు మీద దాడి కూడా జరగదు. అయినా 4,000 కోట్లలా పైసలు. ఇది కేవలం నేను ఇంకా తమిళనాడు దేవాలయాల గురించి మాట్లాడుతున్నారా భయ్? మీరేంద్ర దేవాలయాలను నడిపేది? డెంగ్యూ మలేరియా జ్వరాల లెక్క మాట్లాడతారు. మీ జిందగీలను నమ్ముతున్నారు. మీ తల్లిదండ్రుల లుంగీలు కూడా మా పైసలతో వేసుకుంటారు, లేకపోతే నంగా తిరుగుతారు, రోగాలు వచ్చి సస్తారు ఎండగవానకు నాని. ఇది దేవాలయాల చరిత్ర. జర పెద్దగా పోయినా దయచేసి నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్, నలుగురికి షేర్ చేయండి. కేవలం పద్మనాభ స్వామి టెంపులే 1,20,000 కోట్లంట. తిరుమల తిరుపతి దేవస్థానం 32,000 కోట్లంట. నేను చెప్పినా కదా ఇప్పటిదాకా ఒక 6 దేవాలయాలు తీసుకుంటేనే ఎంత లెక్కేసుకోరు. ఈ బీ స్కూల్ ప్రోగ్రాంలో 25,000 రూపాయలతో మన జాయిన్ అయ్యేది ఉంటే జర జాయిన్ కానీ. 25 రూపాయలు ఒక బిషాయితీ కాదు నన్ను అడిగితే, మేము కూడా అని అనుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రిలీజియస్ ఎకానమీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది టెంపుల్. మనం కేవలం పైసా లేకుండా కాదు, ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక సూత్రం, మీకు సూక్తి మీ ముంగటికి పరిచయం చేద్దామని అనుకుంటున్నా. పలుమార్లు నేను చేసిన, ఇప్పటికి కూడా చేసిన. ధర్మస్య మూల్యం అర్థస్య మూల్యం రాజ్యస్య మూల్యం వినయస్య మూల్యం వృద్ధ సేవస్య అని అన్నాడు చాణక్యుడు. అంటే నీకు ధర్మం నిలబడాలంటే నీ ధనం ఉండాలా. సో నీ పూర్వీకులు ఏది చేసినా ధర్మం అండ్ ధనం దాని చుట్టుపక్కల దింపి నిన్ను ధర్మానికి దగ్గర, ధనానికి దగ్గర, ఎంత ధనం కావాలా, ఎంత ధర్మం ఉండాలా అని చెప్పిన ఫిలాసఫీ నీ సనాతనం. ఎంత మంచిగా చెప్పిండు చాణక్యుడు కూడా. ధర్మస్య మూల్యం అర్థస్య, నీ ధర్మం నిలబడాలంటే నీ దగ్గర ధనం కూడా ఉండాలా. అర్థస్య మూల్యం రాజ్యస్య, అంటే నీకు ధనం కావాలనంటే నీకు రాజ్యం కావాలి. ఇలా పోకడ ఎందుకు లేచింది నీ హిందూది? 2014 తర్వాత రాజ్యం నీ చేతికి వచ్చింది. రాజ్యస్య మూల్యం వినయస్య, నీ రాజ్యం నిలబడాలనంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గర్వం రాలే మనకు, కలుపుకొని పోదామని అనుకుంటున్నారు. నా కొడుకులు కలవకపోతే వేరే విషయం అది. వినయం, ఈ వినయం ఎప్పుడు వస్తుంది అంటే నిన్న మొన్న గుట్టినోడు పోరడు మీద నీకు నా అమ్మనే నా తల్లే అని చెప్పి కొరుక్కుంటావు చూడు. అట్లనే రేపో మాపో చచ్చిపోయే ఆ వృద్ధుడి మీద కూడా అంతే ప్రేమ ఉండాలా. అప్పుడే నీ దేశం బాగుపడుతుంది, నీ ధర్మం నిలబడుతుంది అని చాణక్యుడు చెప్పాడు. భారత్ మాతాకి జై.